విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మ రాశి యందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, గురుబలం ఉన్నది, వక్రించిన శని కొంత అండగా ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి చంద్రబలం కూడా మిశ్రమంగా ఉన్నది. వారం ప్రారంభంలో ఒక రోజు ఉన్నది, మిగతా రోజుల్లో చంద్రబలం లేదు. అయితే ఈ గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుంటే అటు వ్యయంలో ఉన్నటువంటి రవి బుధులు, జన్మరాశిగత కేతువు, సప్తమ రాహువు, ఈ గ్రహస్థితిని గనక మనం దృష్టిలో పెట్టుకుంటే కొంత విపరీతమైనటువంటి ధోరణి ఉంటుంది. కన్యారాశి వారికి ఈ వారంలో కొంత విచిత్ర ప్రవర్తన, చంద్రుడి యొక్క మార్పు వల్ల కలిగినటువంటి విధి విధానాలు ఇవన్నీను. చిత్తభ్రంశం బంధువైరం బుద్ధి చాంచల్యమేవచ కర్మ వైక్లభ్య కార్యంచ అన్నాడు. అంటే మీరు ఏ పని చేస్తున్నారో అది మీకు అనవసరమైనటువంటి పని. ఇది అందరూ చెప్తారు, మీకు కూడా తెలుసు. కానీ కొంత మొండి పట్టుదల, మనం ఎలాగైనా వీళ్ళు వద్దన్నారు కాబట్టి ఇదే చెయ్యాలి, కర్మ వైకల్య కార్యంచ. అలాగే ఈ చిత్తభ్రంశం బంధవైరం బుద్ధి చాంచల్యమేవచ అన్నది శాస్త్రం. అంటే చంచలమైనటువంటి బుద్ధి ఉంటుంది. ఈ వారంలో మీరు గమనిస్తే ఈ వారంలో మనం ఈ పని చేద్దాం, లేదా ఈ సినిమాకి వెళ్దాం, లేకపోతే ఈ ఊరు వెళ్దాం, టికెట్లు తీసేస్తారు ఫస్ట్. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఆ రోజు వచ్చేసరికి బద్ధకించో, లేదా వెళ్ళాలని లేకపోవడం వల్ల, లేదా ఇంకోటి ఏదైనా పని తగిలో అటు వెళ్ళడం మానేస్తారు. ముందుగా ఇది తీయడం ఎందుకు, ఆ డబ్బు పోగొట్టుకోవడం ఎందుకు, మానేయడం ఎందుకని ఇంట్లో వాళ్ళందరూ కూడా చివాట్లు పెడుతూ ఉంటారు. ఇలా చంచలమైనటువంటి మనస్తత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది మానసికమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడేటువంటి వైబ్రేషన్స్, ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడినటువంటి స్థితి తప్పితే మరేమీ కాదు. అందులోనూ స్వస్థాన నాశనం చేయవ అంటూ ఉన్నారు. రవి వ్యయంలో ఉండి బుధుడు వ్యయంలో ఉన్నప్పుడు ఇంట్లో నిలకడగా కూర్చోనవరు, ఎక్కడికో ఒకడికి వెళ్ళిపోవాలనుకుంటారు. ఎందుకు వెళ్తున్నాం అనే దాని మీద క్లారిటీ ఉండదు, ఇంట్లో ఉండడానికి ఇష్టపడరు అంతే. కాబట్టి ఇక్కడ అనవసరమైన వ్యయ ప్రయాసలు, అనవసరమైన డబ్బు ఖర్చు, మీ నిలకడ లేనటువంటి మనస్తత్వం వల్ల ఈ వారం ఏదైనా ఇబ్బంది పడతారు. కానీ మిగతా వేటి పరంగా కూడా ఇబ్బందులు ఏమీ లేవు. స్వయంకృతాపరాధాలు కనబడుతూ ఉన్నాయి. అవి జరగకుండా 1-2 సార్లు పనిచేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి, సత్ఫలితాలు వస్తాయి. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది. కన్యారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన, అందులోనూ లక్ష్మీదేవి యొక్క ఆరాధన చెయ్యండి. చంద్ర సహోదరి నమః అంటూ ఉన్నారు అమ్మవారిని. కాబట్టి చంద్రుడు బలంగా ఉండాలి అంటే ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేయండి, లేదా కనకధారా స్తోత్రాన్ని పఠించండి, లలిత పారాయణ చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు.